అమ్మో అమ్మో జగన్జీ గారు సావు నుండి కోలుకుంటున్నలోగా మేరీ గారు అంటారు. ఆ పీడకల చెదరకు ముందుగానే మీ మీద ఈ హత్యా ప్రయత్నం. అమ్మో మీకేమన్నా జరుగుంటే సార్ మీరు ఈ పర్యటన కార్యక్రమాన్ని రద్దు చేసుకొని వెంటనే ఢిల్లీ వెళ్ళిపోండి సార్. నోనో, నేను వాళ్ళకి భయపడి పారిపోతే వాళ్ళకి ఎదురే ఉంటుంది. ఇంత సెక్యూరిటీ ఇంత హంగామా ఉన్న నాలాంటి నాయకుడే వాళ్ళ ముందు తలంచితే ఏ ఆధారం లేని ప్రజలు వాళ్ళు లెక్క చేస్తారా? ఏది ఏమైనా సరే, ఎవరు ఎదిరించినా సరే, నేను వచ్చిన పని పూర్తి అయ్యాక ఇక్కడి నుంచి వెళ్తాను. నేను భయపడను కాదండి, మీరు ఇక్కడ ఉండగానే ఇది ఎలా జరిగింది, ఎందుకు జరిగింది, మొత్తం కథ అంతా తెలుస్తాను. దీనంతటికీ కారణం ఆ లాకప్ లో ఉందే ఉగ్రవాది విజయ. అదేనండి, దాని నోడుతోనే ఈ హత్యా ప్రయత్నం అనుకున్న కథ అంతా చెప్పిస్తాను. ఆఫీసర్ దాని సంగతి చూడు. నీ పేరు? విజయ. షిప్ యార్డ్ లో జరిగిన హత్యా ప్రయత్నానికి నీ మనుషులే కారణమని మా నమ్మకం. కాదు, నిజం. వాళ్ళెవరో ఎక్కడుంటారో ఫుల్ ఇన్ఫర్మేషన్ కావాలి. దాన్ని నువ్వే చెప్పాలి. దాచిన నిజాన్ని బయటికి రప్పించడం కోసమే ఈ పోలీస్ లాఠీ పుట్టిందని ఒక పోలీస్ ఆఫీసర్ అయిన నీకు చెప్పక్కర్లేదు. మీ పోలీసులు అడగకుండా చెప్పింది ఏదీ నమ్మరు. అడిగి తెలుసుకునేదే నిజం అనుకుంటారు. మీరెంత అడిగినా నాకు ఈ హత్యా ప్రయత్నానికి ఎటువంటి సంబంధం లేదు. ఎవరు వాళ్ళు? నీ మనుషులే కదూ? చెప్పు, ఎక్కడున్నారు? కమాన్! మిస్ విజయ, 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 కాల్ ద డాక్టర్. ఇన్స్పెక్టర్ గారు, ఆవిడ తల్లి కాబోతోంది. ఏమండి ఇన్స్పెక్టర్ గారు, నన్ను ఎక్కడైనా కొట్టండి, కానీ ఇక్కడ మాత్రం కొట్టద్దు. శాంతి, శాంతి, ఇక్కడున్నావా? నీకోసమే వస్తున్నాను. నీకు ఆశ్చర్యకరమైన విషయం చెప్పనా? ఏంటి? నిన్న షిప్ యార్డ్ లో జరిగిన హత్యా ప్రయత్నంలో నేను ఖైదీని ఇంట్రోగేట్ చేయాల్సి వచ్చింది. షీఈ్ అ లేడీ. ఆ అమ్మాయి అచ్చం నీలాగే ఉంది. నువ్వే అనుకున్నాను. ఆ నేరస్తురాలు నువ్వే అనిపించింది. ఆ క్షణమే తెలిసిన ఇంకో విషయం ఏంటంటే ఆ అమ్మాయి తల్లి కాబోతోంది. నీ పోలికలో నా ఖైదీ తల్లి కాబోతుంటే నువ్వే తల్లివవుతున్నంత ఆనందం కలిగింది. నిజంగా నువ్వు తల్లివైతే ఎంత ఆనందంగా ఉంటుంది నాకు కదా? ఏంటిది? ఊరుకో, సెంటిమెంటల్ బెగ్గ. పోయి నీకు చెప్పాను చూడు. ఎవ్రీథింగ్ ఇస్ ఇన్ ద గేమ్. డోంట్ ఫీల్, రిలాక్స్. పొద్దుటి నుంచి నీళ్ళ తొట్లో పడుకున్న బుర్ర మాత్రం చల్లబడలేదు. కొంప మునిగిపోయేలా ఉంది. ఊరు చుట్టూ సెక్యూరిటీ కాపలా. పిచ్చికి కూడా ఎగరడానికి వీల్లేదు. చీమ కూడా బాటలు దాటకూడదు. ఈ జాన్ ఎక్కడున్నాడో ఏమయ్యాడో. ఎమ్మెల్యే పెసరెట్ విత్ అసెంబ్లీ ఉప్మా, ఇసక లేకుండా మినపాట్, కారం తక్కువ కలిపాట్, ఏ అట్టు మిగిలితే అటు ఒకటి, 6 కాఫీ.
పూలా టేబుల్స్ గిన్నెల వలన పోలీసు వాళ్ళు హోటల్ అంతా ఓసిగా తినేస్తాను అనుకుంటారు భయ్. జా జా కాఫీలా. సారీ సార్. మీరు ఒక పోలీస్ ఆఫీసర్ భార్య అని చెప్పి అలౌ చేస్తున్నాను. అసలు రూల్ ప్రకారం ఎవరిని అలౌ చేయకూడదు, ఎందుకంటే ఆవిడతో ఎవరు మాట్లాడకూడదని స్ట్రిక్ట్ ఆర్డర్స్ ఉన్నాయి. అందుకని మీరు త్వరగా మాట్లాడండి ప్లీజ్. శాంతి శాంతి చంటి చంటి చూడు, నీళ్లు పోసుకున్నప్పుడు అమ్మా నాన్న గాని అక్క చెల్లి గాని ఎవరైనా చూడ్డానికి వస్తే మనసు నెమ్మదిగా ఉంటుందంటారు. కానీ నన్ను చూడ్డానికి ఎవరొస్తారు? ఆయన కూడా నన్ను చూసినట్టు చూసి నేను చూస్తుండగానే వెళ్ళిపోయారు. ఆయనకి నేనని తెలియదు కదా పాపం. నువ్వు వస్తే మా వాళ్ళంతా వచ్చినంత ఆనందంగా ఉంది. మా అక్కయ్య వచ్చినట్టుగా ఉంది. చెయ్యప్పా. వద్దు శాంతి, ఈ పరిస్థితుల్లో నువ్వు ఇక్కడ ఉండటానికి వీల్లేదు. నువ్వు తల్లివి కావాలని నీ కుటుంబం 1000 కళ్ళతో ఎదురు చూస్తుంది. ఈ విషయం మీదే నీ కాపురం భవిష్యత్తు ఆధారపడి ఉంది. జరిగింది బయటపెట్టి ఎవరి చోటుకు వాళ్ళు వెళ్ళిపోదాం. ఆలస్యం చేయకూడదు. ఊరుకో పిచ్చిదానా. నా బిడ్డ నా గురించి గొప్పగా చెప్పుకోవాలనుకుంటే నువ్వు నిర్దోషమని అందరూ నమ్మాలి. లేకపోతే వాడు ఖైదీ కొడుకులాగానే మిగిలిపోతాడు. కదురొచ్చంటే ఎవరికి మంచి జరిగినా ఎవరికి చెడు జరిగినా నీ చేతుల్లోనే ఉంది. పరిస్థితులకు భయపడకూడదు. పట్టుదల పెంచుకోవాలి. నువ్వు అనుకునేది సాధించాలి. అప్పుడే నాకు తృప్తిగా ఉంటుంది. అది సరే గాని కుంకుమ పూతంటే పిల్లలు ఎర్రగా పుడతారంటగా. మా బాబు ఎర్రగా పుట్టాలి. కొంచెం కుంకుమ పువ్వు తీసుకురావా? నీకోసం బూర్లు తీసుకొచ్చాను. తీసుకో. నో, ఎందుకు అలా చేశావు? ఆయన వస్తున్నారు. తీసుకో. వెంటనే వెళ్ళిపోతున్నారు, అందుకని ఇంకెప్పుడు అలా చేయకండి. అలాగే సార్. శాంతి, ఎందుకు వచ్చావు ఇక్కడికి? అది కాదండి, ఈ అమ్మాయి కూడా అచ్చు నాలాగా ఉందన్నారు కదా, చూద్దామని వచ్చాను. ఇవేంటి? బూర్లు ఇవన్నీ ఇవ్వకూడదు తెలుసా? ఫోన్లండి పాప ఆడిది. పైగా ఒట్టి మనిషి కూడా కాదు. తను ఎవరు చూస్తారు చెప్పండి. అందుకే అత్తగారికి తెలియకుండా నేనే వండి తీసుకొచ్చాను. ఆహా, అయితే ఓ పని చేయి. తను కూడా నీలాగే ఉంది కాబట్టి నువ్వు లోపలికి వెళ్ళి తను బయటికి పంపించు. నా పిల్ల నెల తప్పిందని ఊరందరికీ చెప్పుకుంటాను. అలా చేయండి, బాగుంటుంది. నాకు అదే అనిపిస్తోంది. ఇన్స్పెక్టర్, నా కోసం ఎవరు త్యాగం చేయక్కర్లేదు. సానుభూతితో కన్నీరు కార్చక్కర్లేదు. నా కొడుకంటూ పుడితే ఓ గొప్ప పోలీస్ ఆఫీసర్ కొడుగ్గా పుడతాడు, లేదా ఈ లోకం దృష్టిలో ఒక ఉగ్రవాది కొడుగ్గా మిగిలిపోతాడు. అంతేగాని నా మీద జాలు చూపించి నన్ను అవమానించొద్దని మీ ఆవిడికి చెప్పండి ఇన్స్పెక్టర్ గారు. ఇంకా ఏంటి చూస్తావు? పదా పదా. మీ నాన్నని ఏమనుకోతే, మన ఇద్దరు ఇక్కడున్నామని ఆయనకు తెలియదు కదా పాపం. ఏమనుకోకు.